బీజేపీ పుట్టిన తర్వాత అంతకుముందు ఆర్ఎస్ఎస్ పుట్టింది. బీజేపీ పుట్టకముందు ఆర్ఎస్ఎస్ పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అరే కూసోబాయ్ ఏందని అవును అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడైనా రాహుల్ గాంధీ కుటుంబము బీజేపీ కుటుంబము ఇప్పుడు కాంగ్రెస్లో మాకేముంటుందంటే ఎప్పటికైనా మేము మా చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే మహాత్మా గాంధీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇది చరిత్ర. ఇది దేశ ప్రజలు అందరు కూడా దేశ ప్రజలు తెలిసిన విషయమే. కానీ బీజేపీకి అట్లుందా అవకాశం? ఒక్క లీడరు ఒకటే లీడర్ అనే అవకాశం ఉందా? లేదు కదా. బీజేపీ పార్టీ పుట్టక ముందు ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆనాటి ఆర్ఎస్ఎస్ కానీ ఈనాటి బీజేపీ కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు ఇద్దరికి పడదు కదా. అటు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇటు కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరికీ ఎప్పుడైనా రాజకీయ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుందా హరీష్ రావు? ఈ పరిజ్ఞానం కూడా లేదా నీకు? ఇంకా మామ మేనమామ పొగడ్తల కోసమే ఇంకా ఎదురు చూపులా అనేది? బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ భద్ర శత్రు. ఎందుకంటే వాళ్ళ మతతత్వము ఇది సెక్యులర్ పార్టీ. సమస్త మతాల సమస్త కులాలకు సంబంధించిన రాజకీయ వ్యవహారమే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. మతం మీద రాజకీయ జీవితం గడిపేదే ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఇది ఎవరు కాదనలేరు. మీరు కాదన్నా ఇది ఈ రకంగానే మీరు వచ్చేది. కాబట్టి హరీష్ రావుకి నేను ఏమంటున్నంటే ఇంత పరిజ్ఞానం ఉన్నోనివే రాజకీయంగా ఈ భద్రశత్రువులు కలుస్తారని ఎట్లా మాట్లాడగలిగినావు అని నేను సూటిగా హరీష్ రావుకి ప్రశ్న వేస్తాను. నిన్న మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంది? మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు ఏమంటున్నారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం మీరు తప్పిదాలు జరిగినాయి, మోసాలు జరిగినాయి, అలా గూలిపోయినాయి. ఇది కేవలము ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ అని వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇది గమనించేసారు. ఇది టెక్నికల్గా పోను నేను, ఎందుకంటే నాకు నిజంగా తెలియదు కాబట్టి నేను టెక్నికల్గా పోను. మీరేమో పెద్ద యాక్టర్స్ టెక్నికల్గా వచ్చినంత యాక్టింగ్ చేస్తారు. మీరైతే మీరే ఇంజనీర్లు, మీరే మేస్త్రీలు, డిజైన్ మీదే, కన్స్ట్రక్షన్ కేసీఆర్ కన్స్ట్రక్షన్స్. కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది ఇప్పుడు. అది అరే ఎందుకు మీరు ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసినాం కదా, ఇంజనీర్లు చెప్తుంటే నాకు తెలుసు కేసీఆర్ గారు ఎట్లా అంటారు. అసలు సాయిల్ టెస్టింగ్ చేస్తారయ్యా, నాకు ఉన్న జ్ఞానానికి చెప్తున్నా నేను. చిన్న మామూలుగా ఇల్లు కడితే కూడా సాయిల్ టెస్టింగ్ చేస్తారు. అంటే ఒక పిల్లరు ఎంత లోతుల నుంచి వెయ్యాలి అని ఒక సాయిల్ టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చేసేది కూడా ఎవరు? కేసీఆర్. మళ్ళా
సాయిల్ టెస్టింగ్ ఇంజనీర్ కూడా కేసీఆరే, దాని మేస్త్రి కేసీఆరే, డిజైనరు కేసీఆర్ గారే, సెంట్రింగు కేసీఆర్ గారే, సర్వము కాళేశ్వరం కేసీఆర్ గారే. అది మీరే చెప్పారు. అచ్చా హరీష్ రావు గారు, మీరు ఎంత పెద్ద స్టిల్స్ ఇచ్చారు మీరు అప్పుడు, గుహల వండుకున్నట్టు మంచం వేసుకొని. ఈ రాష్ట్రంలో అసలు డ్యామ్, అరే ఆనాడు నెహ్రూ కాలంలో నాగార్జున సాగర్ కట్టడము, శ్రీశైలం కట్టడము, ఎస్ఆర్బిసి శ్రీశైలం శ్రీరామ్ సాగర్. ఎప్పుడైనా మేము కాంగ్రెస్ అట్లా మంచాలు వేసుకుని అనుకున్నా చూసినారా మీరు? అరే ఆ గుహగాడేంది, నేను అందుకే యాక్టర్ అన్నా. మీరే ఇంజనీర్లు, మీరే యాక్టర్లు. మళ్ళా ఆ గుహగాడ వండుకొని ఆ రాత్రి అంతా, అది అంత అవసరమా హరీష్ రావు? ఆ గుహ ఏంది, ఆడ మంచం ఏంది, ఒక్కరివి వండుకోవడం ఏంది, ఆ ఫోటోలు బయటికి రావడం ఏంటి? అని మీరా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏంది? మరి మీరు కట్టిన డ్యామ్ సంబంధించిన దాంట్లోనే అది క్రాక్ వచ్చింది, స్తంభము కూలిపోయింది, వగేరా 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 అన్నీ నడిచినాయి కదా. తప్పిదాలన్నీ మీరు చేసి మరి జవాబుదారుగా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది ఎందుకంటే కాళేశ్వరము డబ్బులు కేసీఆర్ జేబులకని తెచ్చినే కావు, ప్రజల డబ్బు, అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము అని జవాబుదారుగా కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడుతున్నది. జవాబుదారు లేనిగా మాట్లాడుతున్నారు మీరు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కదా మాట్లాడేది. ఇప్పుడు మీ గవర్నమెంట్లోనేమో మీరే ఇంజనీర్లు, మా గవర్నమెంట్లోనేమో వర్చువల్ ఇంజనీర్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇంత ఒక అబద్ధాన్ని, ఒక నిజాన్ని అబద్ధంగా చేస్తుట్లా మీరు దిట్ట. నిజమేంది? క్రాక్ వచ్చింది ప్రాజెక్టుకి, పిల్లరు కూలిపోయింది. ఎంటైర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా బయటకు వచ్చిన తర్వాతనే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మా మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారికి చెప్పి దాని తర్వాత రంగప్రవేశం చేసింది. కాబట్టి మీరు ఇప్పుడు చదువుకున్నోడు ఇంజనీర్ మాట్లాడితే ఏదైనా జవాబు చెప్పవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ ఇక అడ్డగోలుగా షార్ట్ కట్లు చదువుకొని ఇంజనీర్లు మీరైతే ఏం జవాబు చెప్పగలుగుతారు మా కాంగ్రెస్ గవర్నమెంట్? ఇది అన్యాయమే, ఇంత అన్యాయమైంది ఆయన ఇదంతా. దొంగలు మీరే, పోలీసు వాళ్ళు మీరేనా? ఇక మేమేమంటున్నాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయన గిట్ల తప్పిదాలు జరిగినాయి, రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్టుని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగా నిన్న చాలా సిన్సియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇక దానికి మేఘాల్లో హరీష్ రాత్రి ప్రెస్ మీట్ చూసినాం. అంటే నేను బీజేపీ కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తున్నా, అది అందరు జగమెరిగిన సత్యం. ఇక నువ్వు అచ్చా మీ మామ ప్రధానమంత్రిని గజ్వెల్ మీటింగ్లో ఏమన్నాడు? ఆప్కా ప్యార్ చాహియే అని అన్నాడు. నీ ప్రేమ ఉంటే చాలు అని అన్నాడు. అది మీరే అన్నారు కదా. ఓకే, మీరిద్దరు ప్రేమించుకుంటే తప్పు కాదు. అంటే అందరము బాగుండాలి, అందరం అన్నదమ్ములుగా కలిసి ఉండాలి. నేను తప్పు వాడతలేను.